గాఢాంధకారపు లోయలలో సంచరించినను నేను ఏ అపాయమైనా సరే నేను ఎందుకంటే నీవు నాకు తోడుండువు. ఎవరు తోడుకుంటాడమ్మా? నీవు తోడుగా ఉంటావు. నీ దండము నన్ను ఆదరించింది. ఏమండి, ఆయన కాపరుగా ఉంటే నీవు నెమ్మదిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ఐశ్వర్యం కలిగి ఉంటావు, సమృద్ధి కలిగి ఉంటావు. గాఢాంధకారపు లోయల్ లాంటి సమస్యలు మన మీదకి వచ్చినా నువ్వు భయపడనే. ఎందుకని? నీ పక్కనే ఎవరున్నారంటే యేసయ్య నీ పక్కనుంటే నీకు భయం ఏంటి? అందుకని అనిల్ కుమార్ గారు ఒక పాట రాశాడు, భయము లేదు భయము లేదు ఓ సోదరా, భయం లేదు భయం లేదు ఓ సోదరి. అంట భయం లేదు. ఎందుకని? దేవుడు తోడుగా ఉంటే మనకెందుకు భయము? దేవుడు మన నేరుగా ఉంటే మనకెందుకు భయము? ఎందుకంటే అన్ని ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. భయపడకూడదు. ఈరోజు మనం ప్రతిదానికి ఏమవుతున్నాం? చిన్నదానికి భయమే, ఉలిక్కి పడతాం. అమ్మందంట సొమ్ముడి నీళ్ళకే ఉలికి పడుతున్నాం, బకెట్ పోసుకోవాలమ్మా అందంట. ఏ సొమ్ముడికే ఉలికి పడుతున్నావు? ఏం పోసుకోవాలా? శ్రమలు అనేది మనకు మంచిది. దేవునికి స్తోత్రం. వాటి శ్రమల ద్వారా మనల్ని ఏం చేస్తారంటే కొద్దిపాటి శ్రమంగానే ఉలికి పడుతున్నావే, కొద్దిపాటి శ్రమను భయపడుతున్నావే, కొద్దిపాటి శ్రమను వెనక్కెళ్తున్నావే. నువ్వు శ్రమలలో దేవుడు నిన్ను నడిపిస్తాడు, కానీ శ్రమలు నిన్ను ఏం చేయలేవు, శోధనలు నిన్ను ఏం చేయలేవు. బైబిల్లో మీరు చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానము? నీవు జలములలో బడి దాటినను జలములు నిన్ను ముంచజాలవు. ఏమండి? జలముల్లో సముద్రములో పడి వెళ్ళినా నీవు అవి ముంచలేవు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. జలాలను అవసరమైతే ఎండగడతాడు, జలాలను ఏకరాశిగా నిలబెడతాడు, రెండు పాయలుగా నీకోసము జలములలో బాట వేస్తాడు. ఎందుకంటే నిన్ను కొనుక్కున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. జలాలు ముంచేయటానికి కాదు, నిన్ను చంపేయటానికి కాదు. రోగం వచ్చిన రోగాన్ని చంపుతాడు, నిన్ను బ్రతికించుకుంటాడు. హల్లెలూయా. రోగాన్ని నశింపు చేస్తాడు, నిన్ను బలపరిచి లేపుకుంటాడు. ఎందుకంటే నిన్ను కోరుకుని ఏర్పాటు చేసుకుని పిలుచుకుంది. ఎందుకంటే నీవు సాక్షిగా ఉండాలా, నువ్వు దేవుని ప్రకటించాలా, దేవుని గురించి పాడాలా, దేవుని పరిచయం చెయ్యాలా, దేవుని సేవ చెయ్యాలా, దేవుని దగ్గరకు అనేక ఆత్మలను నీవు నడిపించాలా. ఆ చిత్తము జరగకుండా ఏది నిన్ను ఎంత మాత్రము హాని, ఒకవేళ మరణకరమైంది ఏది తాగినా అది నేను ఎంత మాత్రము ఏ హాని చేయదు. ఎందుకంటే దేవుడు తన చిత్తము జరిగించేంత వరకు నేను తన చేతుల్లో భద్రంగా. జలములలో పడి దాటిన జలాలను ఏం చేయవు, అగ్నిలో పడి వెళ్ళిన అగ్ని నిన్ను కాల్చచాలదు. ఏం చేయదంటమ్మా? అగ్నిలో. అందుకని ఇందాక పాట పాడామే. ఏమని పాడాము? జలములలో, ఇందా కాదు, జలములలో నేను వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలి. నీ మార్గము దేవునికి తెలుసు. నువ్వు వెళ్ళేటప్పుడు జలాలు కాల్సవు, అగ్ని కాదు, అగ్ని ఏమి చేయలేదు, జలములేమి చేయలేవు, మరణమేమి చేయలేదు.
మరణం నిన్నేమి చేయలేదు. మరణమును కూడా దేవుడు శాసించే దేవుడు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే మనస్ఫూర్తిగా మరణాన్ని కూడా జీవంగా దేవుడు, రోగాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. బైబిల్లో లేరా మరణమును జయించుకున్న వాళ్ళు? అవును, ప్రార్థన చేశాడు హిజ్కియా కన్నీళ్లు విడిచి. మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడమ్మా? కన్నీరు గోడ తట్టు తిరిగి కన్నీరు కాల్చి ఏం చేశాడు? బ్రదర్, ప్రభా నేను ఎందుకు చనిపోవాలా, నాకు బ్రతకాలని ఆశ ఉందయ్యా, నేను చనిపోతానని చెప్పాడు, ఇల్లు చక్కగా పెట్టుకోమని చెప్పాడు ప్రభా, నేను చావకూడదయ్యా, నేను బ్రతకాలా, ఇదిగో నాకు ఆయుష్ దయచే ప్రభా, నన్ను స్వస్థపరచయ్యా, నాకు ఆరోగ్యం దయచేయమని హిజ్కియా దేవుని సన్నిధిలో వెళ్ళి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే హిజ్కియా కన్నీరు ప్రార్థన దేవుడు విని అంగీకరించి ఆలకించి దేవుని యొక్క ప్రవక్త చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? హిజ్కియా బిడ్డా, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఓ హిజ్కియా, నీ కన్నీరు దేవుడు చూశాడు. మనుషులు చూడలేదేమో, నీ భార్య భర్త పిల్లలు నీ బంధువులు ఎవరు చూడలేదేమో, దేవుడు నువ్వు కన్నీళ్లు గార్చడం దేవుడు చూశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తున్నాడు, పొడిగిస్తున్నాడు. వాస్తవంగా ఇప్పుడు చావాల్సిందే నువ్వు, కానీ నీవు చేసిన ప్రార్థన, నీ కన్నీరు, నీ విశ్వాసము, నీవు నా తట్టు తిరగటాన్ని నేను గమనించి నీకు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తున్నాను. పొడిగేయటమే కాదు, ఇక్కడ ఉన్నదే రాసపుండు, లేకపోతే ఆ మరణకరమైన వ్యాధి ఉందే, ఆ వ్యాధిని కూడా నేను తీసివేసి స్వస్థపరిచి నేను నిన్ను బట్టి నీ పట్టణాన్ని కూడా నేను కాపాడుతాను శత్రువు చేతిలో నుండి. హల్లెలూయా అని దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థించినప్పుడు నిజంగా దేవుడు మరణాన్ని కూడా ఏం చేశాడమ్మా? జీవంగా, వ్యాధిని ఆరోగ్యంగా, శాపాన్ని ఆశీర్వాదకరంగా నీవు ప్రార్థన చేస్తే మారుస్తాడు. ప్రార్థన చెయ్యి. శ్రమ వచ్చిందని కృంగిపోబాకు, శోధన వచ్చిందని భయపడబాకు, బెదిరిపోబాకు, అధైర్యపడబాకు, మనుషుల మాటలని నువ్వేదేదో చెయ్యొద్దు. నీ దేవుడు వాగ్దానం నీకేముందు గుర్తు తెచ్చుకో. ఈ జనవరిలో నీకే వాగ్దానం ఇచ్చాడు? నీ తండ్రి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టు. వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు గనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిందల అవమానాల్లో దేవుడిని నిలబెడతాడు. అందుకని భక్తుడు పాట పాడాడు, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడని ఆశ్రయించాను. నీ వాగ్దానాలను చేతపట్టి, నీ వాగ్దానాలను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మియున్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు యేసయ్యా లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. హల్లెలూయా. దేవుడు నమ్మి ప్రార్థన చేయి, కృంగిపోవద్దు, ధైర్యపడద్దు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేయమన్నాడు? ఎత్తిపట్టు. అయ్యా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, నాకు వాగ్దానాన్ని జ్ఞాపకము ప్రభుత్వం నింపు, ఆశీర్వాదంతో నింపు. ఈ సమస్య, ఈ శోధన ఇవి తీసివేయమని హిజ్కియా వలె నువ్వు దేవుడిని చేరుకుని ప్రార్థన చేస్తే, కన్నీరు విడిస్తే, వాగ్దానాలు ఎత్తి అడిగితే దేవుడు నిన్ను దాటి వెళ్ళే దేవుడు కానే కాదు.
గడాంధకారపు వచ్చింది, కమ్మిద్ది. గడాంధకారపు లోయల్లో కూడా నువ్వు సంచరిస్తావు, కానీ ఏ అపాయం నువ్వు భయపడాల్సిన పని ఎందుకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడి తోడు కూడా నీకు భయమేందమ్మా? ద్రాక్షరసం అయిపోయింది, జనాలు నిండుగా ఉన్నారు, అవమానం వచ్చింది. అక్కడ ఎవరున్నారు? యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ద్రాక్షరసం వచ్చి అయిపోయిందయ్యా, ఏం చేయాలంటే కొద్దిసేపు వెయిట్ చేయి, సమయం రాలన్నాడు. సమయం వచ్చింది. రాతి పానంలో నీళ్లు పోసి నీటిని ఏం చేశాడమ్మా? ద్రాక్షరసం చేసి అక్కడ అవమానం లేకుండా అద్భుత సూచక్రియ జరిగించలేదా? నీ జీవితంలో కూడా కొన్ని కొరతలు ఉన్నాయి, కొన్ని లోట్లు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా బాధపడుతున్నావు, అప్పులు ఊబిలో ఉన్నావు, ఖాళీ అయిపోయింది, అంత ఖాళీగా ఉన్నది. దేవుడు ఆ ఖాళీని పూర్తి చేస్తాడు. హల్లెలూయా. అప్పులు తీసేస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీ అప్పులను బట్టి, నీకున్న కొరతను బట్టి, వాళ్ళు పెళ్ళోళ్ళు చేసి ప్రభుత్వం చెప్పినట్లుగా నువ్వు కూడా నీ అప్పును బట్టి చెప్పు, నీ ఆర్థిక ఇబ్బందిని చెప్పు. దేవుడు దాంట్లో నీళ్లు పోపిస్తాడో, పాలు పోపిస్తాడో, లేకపోతే ఏం పోపిస్తాడో తెలియదు. మనకేంది, ఏది పోతే మనకేంది, మన కార్యం జరగాల్సిందే. మనం చేయాల్సింది మనం చెప్పి చేయటమేనమ్మా. దేవుడు నీ కొరత తీసేస్తా. వచ్చింది గడాంధకార సమస్య అనేది, శోధన అనేది రాకుండా ఆయన నీకు ఏర్పాటు చేస్తున్నాడు. నేను ఎలా నెమ్మది కలిగిన చోట్ల, పచ్చి కలిగిన చోట్ల నడిపిస్తాడు, నెమ్మది కలిగిన స్థలాల్లో తీసుకెళ్తాడు. ఆ గడాంధకారంలో చదివి ఇంకో మాట అంటాడు, శత్రువులు ఎదుట నాకు నీవు భోజనాన్ని, శత్రువులే నీకు మిత్రులుగా. ఎవరైతే కొట్టారో, తిట్టారో, నిందించారో, అవమానపరిచారో, నీ దగ్గర లాక్కున్నారో, వాళ్లే నీకు పెట్టేవాళ్ళుగా చేస్తాడు. తిట్టినోళ్ళ వచ్చి నేను మెచ్చుకునే వాళ్ళుగా, నీకు దూరమైన వాళ్ళు దగ్గరగా మా అక్కయ్య, మా బాబాయ్, మా అన్నయ్య, మా అక్కయ్య అని కొత్తారు. అట్లా లేపుతాడు దేవుడు నేను పైకి. హల్లెలూయా. అప్పుడు ఎవరో తెలియదు, మాకేం తెలుసు, వాళ్ళు అన్న తన్నేవాళ్ళే, మా బాబాయ్, మా అక్కయ్య, మా అక్కయ్య, మా ఊళ్ళండి, బంధువులండి అనేలాగా చేస్తాడు. ఎందుకంటే నిన్ను అలాగే దీవిస్తాడు, నిన్ను అలాగే హెచ్చిస్తాడు, నిన్ను అలాగే చూపిస్తాడు పైకి లేపి. అవునండి, శత్రువులు మిత్రులుగా దేవుడు ఎప్పుడంటే నువ్వు గబక్కని రాగానే మాటకు మాట, దెబ్బకు దెబ్బ, ఒకటికి 10 కానుకు కూర్చుకో, సహించుకో. ఒక దెబ్బ అయితే 2 దెబ్బలు రాత్రి చెప్పుకోవాలా, సహించుకోవాలి. పట్టు ఎంతకాలం సహించాలనకూడదు మనం, అవునా కదమ్మా? రాత్రి చెప్పుకున్నాం, సిద్ధపట్టుకోవడం జరిగింది. ఎంత మంచిగా అక్కడ చేసే 10 గంటల వరకు సిద్ధపట్టుకోవడం జరిగింది. ఓర్చుకోవాలి, కొన్నిసార్లు సహించుకోవాలి, అమ్మా క్షమించాలి. వెంటనే జరిగితే దేవుని ఉగ్రతకు చోటి దేవుడు చూసుకుంటాడు. శత్రువులు మిత్రులుగా. ఆ తర్వాత అంటున్నాడు, నా గిన్నె నిండి అది. మనం గిన్నె ఎలా వండిద్ది? మన అన్ని నింపుతాలే, ఏది డబ్బాలు ఏం ఖాళీగా ఉండవు. బియ్యం డబ్బా నిండా బియ్యం ఉంటాయి, బ్యాంకు నిండా డబ్బులు ఉంటాయి, పర్స్ నిండా, మెడ నిండా హారాలు ఉంటాయి, చెవుల నిండా కమ్మలు ఉంటాయి, ముక్కులు నిండా అవి ఉంటాయి, చేతికి బ్రాస్లెట్, వాచి, బీరువా నిండి చీరలు ఉంటాయి, అన్ని నిండి. ఏమి కొరత అనేది నిన్ను చూసు, నా చూడు, నేను చూడు, నిన్ను చూసిన వాళ్ళు అసలు పడతారు. ఎట్టొచ్చింది వీళ్ళకి ఆశీర్వాదం, ఏంది అసలు, ఏంది ఎంతలో మారిపోయిందంటే ఏమి లేదు. మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని మార్చేశాడు. హల్లెలూయా. మేము ప్రార్థించే దేవుడు మా ప్రార్థన ఆలకించి మా స్థితిని మార్చి మమ్మల్ని పైకి దేవుడు దీవించాలనుకుంటే ఎంతసేపు అమ్మా? దావీదు ఎంతసేపు గొర్రెలు కాపాడు రాజుగా చేశాడు అంటే దేవుని మార్గాల గురించి ఆలోచించాలి. ఇప్పుడు చదవండి ఆ వాక్యం. ఏ వాక్యం నాకు మనం చదువుతున్నాం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము. ఆ వాక్యాల గురించి అన్నాడే, ఆ వాక్యం చదవండి అమ్మా. 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 16 యెహోవా ఎలాగ చెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అంతలో నడుచుకుని, అప్పుడు మీకు నెమ్మది. హల్లెలూయా. మేలు కలిగే మార్గము దేవుని మార్గము. మేలు కలిగే మార్గంలోనికి నీవు రా, అప్పుడు నీకేం కలిగిద్దంటే నెమ్మది కలిగింది. నీ మార్గాల్లో నెమ్మది లేదు, వేరు మార్గాల్లో నెమ్మది. నేను కలిగే మార్గంలోనికి నీవు ఉండాలా, నీ స్నేహితులు తీసుకురావాలా, నీ ఇంటి వారిని కూడా దేవుని మార్గంలో తీసుకొస్తే నువ్వు ఎలా కొట్టావంటే
నెమ్మదిగా ఉంటాడు. దుఃఖము, బాధ, ఏడుపు, వేదన ఉండదు. కానీ దేవుని మార్గంలో నీవు ఉండాలన్న. రెండు మార్గాల్లో నీవు ఉండకూడదు. ఒకే ఒక మార్గము దేవుని మార్గము. రెండు పడవల మీద ప్రయాణం మనకు క్షేమము కాదు. దేవుని మార్గమైన యేసయ్య పడవలోనికి నీవు నేను రావాలి. రెండు మనస్సులు, రెండు ఆలోచనలు, రెండు యొక్క ఆలోచనలు. పాము వలె వివేకం కలిగి ఉండమన్నాడు కానీ పాములాగా రెండు స్వభావాలు, పావురముల వలె వివేకం కలిగి మరి నిష్కప్టులుగా మనము ఉండాలంట. దేవుడు చెబుతున్న సత్యం అది. సత్యం బైబిల్ చెబుతున్న సత్యం అది. ప్రార్థన చెయ్యండి దేవుని సన్నిధిలో, ఆ వివేకం నాకు ఇవ్వయ్యా. పావురం లాంటి పరిశుద్ధమైన జీవితము, నా పవిత్రమైన జీవితం, ఏ పాపము ఏ శాపము లేకుండా చేయని దేవుని మార్గంలో నెమ్మది ఉంటుంది. అది పరువైనా, కష్టమైన, ఇబ్బంది అయినా, కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ దేవుడు నీకు నెమ్మదిని ఇస్తాడు. చూడండి, బైబిల్లో మనకు తెలుసు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ధనవంతుడు, రాజులైన, దరిద్రుడైన. వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే బల్ల చేత ఉన్నారు, ఒకేసారి చనిపోయారంట. చనిపోయినప్పుడు వీళ్ళు ఒకే ఇంట్లో ఉన్న వారు వేరు వేరు చోట్లకి వెళ్ళారు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏమా, ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు. కానీ లాజరు, దరిద్రుడైన లాజరు ఎక్కడికి వెళ్ళాడట? దేవుని అబ్రహాము రొమ్మున ఆనుకుని నెమ్మది పొందుతుండెను. మార్కు సువార్త 16 ఉండింది. ఆయన నెమ్మది పొందుతున్నాడంట. నెమ్మది కలిగిన మార్గంలో నడుచుకున్నాడు. జీవిత కాలంలో ఆయన ఇష్టానుసారంగా ఆయన మార్గంలో, తన మార్గంలోనికి వెళ్ళాడు ధనవంతుడు. కానీ దేవుని మార్గంలోనికి వచ్చిన దరిద్రుడు లాజరు ఏం పొందుకున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ఆ మాట చూడండి, 25 వచనం నుండి మార్కు సువార్త 16 22 నెమ్మది కలిగినటువంటి ప్లేస్ లో ఉన్నాడని. ఆ మాట మీరు చదివి సహాయం చేయండి త్వరగా. మార్కు రాసిన సువార్త, ఈ లోకా సువార్త 16 ఈ సందర్భం మనం అందరం చూడగలం. చదవండి. అక్కడ ఉన్న ఒక వచనం ఎక్కడ ఉన్నది? నెమ్మది పొందుతూ అబ్రహాము రొమ్మున అనుకుని నెమ్మది పొందుతున్నాడు. 23, 24 భయ్యా. లేకపోతే 25 చదువయ్యా. ఒకరు చదవండి. 25. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగనే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుతున్నావు. హల్లెలూయా. ధనవంతుడితో దేవుడు అంటున్నాడండి. ధనవంతుడితో ఏమంటున్నాడు? అయ్యా, నన్ను ఒక్క అబ్రహాము చిటికిని వెళ్తూ ఒక చుక్క నీరేస్తే బాగుంటుంది, నా నాలుగు పీక్కుపోతుంది, లాక్కుపోతుంది. ఒక్క చుక్క ఏంటంటే, అబ్బాయి చుక్కలో వేయటానికి కుదరదు. ఆడ చుక్క మొక్క కింద కానీ పైన ఏమి నరకంలో కూడా ఏమి ఉండదు. నీ జీవిత కాలంలో నువ్వు ఇప్పుడు నా మార్గంలో, నీ మార్గంలోని నీ సుఖాన్ని కోరేవు, కానీ నా సన్నిధికి ఏది నా చిత్తం చేయలేవు. కానీ దరిద్రుడుగా భూమి మీద బ్రతికిన నీతిని తప్పలేదు, భక్తిని పోగొట్టుకోలేదు, ప్రార్థన పోగలేదు, కష్టమైన కరువైన ఆకలి తప్పలేదు. నా కొరకు నా మార్గంలో నిలబడ్డ ఇతడు ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు. హల్లెలూయా. దేవుని మార్గంలో మనకి నెమ్మది. ఆ మార్గంలోనికి మనం ఏం చేయాలంటే రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మార్గము, దేవుని యొక్క సన్నిధి, నెమ్మది కలిగేటువంటి స్థలాలు దేవుడు మన కొరకు సిద్ధపరచు. లోకం ఇచ్చే శాంతి కాదది. దేవుడు నా శాంతిని నీకు నెమ్మది కలిగే ప్లేస్ లో మనం వచ్చాలంటే ఏ మార్గంలోనికి రావాలంట? దేవుని యొక్క మార్గంలో. ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేసినాడలా దేవుడు వారిని, మనం ఆలయాన్ని అప్పటికప్పుడు ఏం చేసుకోవాలో మనం తప్పు చేసుకోవాలి. దేహాన్ని దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది కాబట్టి, దేవుడు ఆలయం మనము, ఆయన ఉంటాడు కాబట్టి మన ఆలయాన్ని మనల్ని మనం ఏం చేసుకోండి, శారీరకంగా ఆత్మీయంగా ఎప్పటికప్పుడు మనల్ని మనం చూసుకోవాలి. అందుకని నేను దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎవరు చెప్పకూడదు. మన ప్రార్థన, విశ్వాసం, భక్తి, ఆత్మీయంగా ఎదుగుతున్నామా, తొలుగుతున్నామా, బలహీనవుతున్నామా, బలవంతులు అవుతున్నామా, ఎలా కొంత మనల్ని మనం చూసుకోవాలా. తర్వాత అదే సేమ్ టైం మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిని కూడా గమనించుకోవాలా. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, మనంన్నింటిని కాపాడుకోవాలా. ఆరోగ్యం పోతే ఎవరు కూడా మనకి ఎవరు, ప్రాణం పోతే ప్రాణము
ఒక ఆయన అన్నాడు, పోతే తీసుకురాని 3 ఉండి అంట ఈ భూమి మీద. పోయినాయి అంటే, జారిపోయినాయి అంటే తిరిగి రానివి 3 ఉండి అంట. ఒకటి ప్రాణం పోతే, రెండవది పురుగు పోతే మళ్ళీ తీసుకొచ్చుకోగల పురుగు ప్రతిష్టలు. మూడవది మాట జారితే, నేను క్షమాపణ చెప్పిన దగ్గర తీసుకుంటుండగా మాట జారినా కత్తి తెచ్చుకోలేము. పేరు ప్రతిష్టలు బాగొట్టుకున్నా, ఒక ప్రాణం పోయినా మనం ఏం చేసుకోలేము. జాగ్రత్త అనేది లెసన్. జాగ్రత్తగా అని చేయాలంటే ఉండాలి. ఈరోజు మనల్ని మన ప్రాణాలను మనం కాపాడుకోవాలంటే ఎవరు మనల్ని కాపాడేది? ఎవరు నరకం నుండి మనల్ని తప్పించేది? ఎవరు దేవునికి ఎవరికి భయపడి ఉండాలంటే పిల్లరా, మనల్ని కాపాడేది, మనకు నిత్య జీవించేది దేవుడే. దేవుడు నీలో ఉన్న మంచి కనుక, దేవుని చిత్తము ఉన్నది కనుక నేను కాపాడుతాను. కోటా శ్రీనివాసరావు ఈరోజు ఏమైపోయాడు? తగ్గిస్తుంది. పేరున్నది, డబ్బులున్నాయి, వైద్యులున్నాయి, ఒక హాస్య నటుడు. మన ఆంధ్ర అంతా కూడా తెలుసు కదా ఆయనకి, చాలా తెలుసు, ప్రపంచం అంతా ఆయన తెలుసు. ఈరోజు ప్రాణం పోగొట్టుకున్నాడు. మరి ఆయన నిర్ణయిస్తాడు పరలోకం అనే ఇది. దేవుడు చిత్తం చేసిన వాళ్ళకే పరలోకం, నెమ్మది మన ఆలోచనలు కాదు. కానీ దేవుడు మనల్ని కాపాడుతూ మేలు చేస్తున్నప్పుడు మనం ఎలాగుండాలంటే, ప్రియ దేవుని పెట్టినారా, దేవుని కృపను పొందుకున్న మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము గమనించుకోవాలా, మనల్ని మనము కాపాడుకోవాలి. దేవుని ఆత్మ, నువ్వు దేవుని ఆలయం, దేవుని ఆత్మ నీలో నివసించుకోగలుగుత. ఎవరు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వారిని ఏం చేస్తాడు? దేవుడు కనుక నీ ఆలయాన్ని నువ్వేం చేయాలంటే కాపాడుకో. నిన్ను నీవు, అదే దేవుడు చూస్తున్నాడు కదా. ఆ మాట చూడండి, ఆ మాట కూడా ఒక మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. దశలోనికి రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే అదే చెబుతున్నాడు. మన లోకంలో ఎలాగుండమన్నాడంటే, ఆ వాక్యం చదవండి. దేవుడి చిత్తం ఏమిటి అంటే, ఇహలోక మాలిన్యం మనకి దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4, 5 లేకపోతే 3వ వచనం నుండి చదివితే మనకు బాగా అర్థమైంది. అందరూ చదవండి, బైబిల్ తీసిన వాళ్ళు అందరూ కలిసి చదువుకుందాము. ఈ వివరణ మనం తెలుసుకోవాలన్నా ప్రారంభిద్దాము. ఇప్పుడు మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగియుండుటయే దేవుని చిత్తమయ్యున్నది. ఏమిటి దేవుని చిత్తము? మనందరం అంట పరిశుద్ధముగా ఉండటమే దేవుని శారత్వమునకు దూరంగా ఉండటమే దేవుని చిత్తము. అన్ని జనుల వల్ల అన్ని జనుల పద్ధతులను మనం అనుసరించకూడదు. అన్ని జనులు అది చేస్తున్నారని, అన్ని జనులు ఇది చేస్తున్నారని అన్ని జనుల పద్ధతులను మనం అనుసరించకుండా ఏమంటాడు? అన్ని జనుల వలె మీరు కామాభిలాషను పరిశుద్ధత యందు ఘనత యందు మన ఘటాలు అనగా మన దేహాలు మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తము. దేవుని అంటున్నాడు మనల్ని మనము కాపాడుకోవాలి, మన ప్రాణాలను మనము కాపాడుకోవాలి. మన ప్రాణాలని మనల్ని మనం ఏం చేసుకోవాలంటే కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి అన్ని క్షణుల వలె వద్దు, శారత్వమునకు దూరంగా ఉండు, పరిశుద్ధంగా ఈ లోకములో బ్రతుకు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉండి
వర్క్ చేయాలనుకుంటున్నాడు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, నిన్ను మరి పాత్రగా మలుచుకుని నిన్ను ఒక పరిశుద్ధమైనటువంటి ఘట్టంగా పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకని ఆయన పాట పాడుతున్నాడు, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాక లాడితివే, నా శాపము నరరూపివైనావు, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, కోణములో నీవే, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నా స్థానములో నీవే, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నానేతగా నీవో ప్రేమించితివో దేవా, ఎందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. దేవుడు ఒక పాత్రగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఏమండి, ఆయన నీలో ఉండి నిన్ను ఎలా వాడుకోవాలనుకున్నాడు? ఒక పాత్రగా. పౌలు గురించి అన్నాడు, అన్యజనుల మధ్య నా సాధనముగా నేను పౌలును అన్యజనుల మధ్య, ఇశ్రాయేలు మధ్య పేతురును వాడుకున్నాడు, అన్యజనుల మధ్య పౌలును వాడుకున్నాడు, సమరయ్యుల మధ్య సమరయ్య స్త్రీని వాడుకున్నాడు. ప్రియులారా, నిన్ను కూడా దేవుడు ఒక పాత్రగా వాడాలనుకుంటున్నాడు. అందుకోసమే నిన్ను నీవేం చేసుకోవాలంటే జాగ్రత్త చేసుకోవాలా, నిన్ను నువ్వు కాపాడుకోవాలా. నీలో ఉండి దేవుడు తన చిత్తాన్ని జరిగించుకుంటున్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అవునమ్మా, మనకు బైబిల్లో ఉన్నటువంటి భక్తులు మీరు చూసినట్లయితే చాలా మంది వారి యొక్క జీవితాల్ని ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా లోకమాలిన్యం అంటకుండా కాపాడుకున్నారు. బైబిల్ ముగ్గురు వ్యక్తులు గబగబా చెప్పి మేము ముగించేస్తాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా? దానియేలు. ఎంత పరిశుద్ధంగా ఉన్నాడు చెప్పండి. ఆహారం తీసుకునే రాజులు అన్నిలు తినే భోజనము వద్దయ్యా, మేము జీవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, ఈ ఆహారం ద్వారా మాకేమొచ్చింది? అపవిత్రత ఏమని వచ్చింది? రాజులు పెట్టే భోజనం మాకు, ఆ మాంసాహారాలు మాకొద్దు, ఈ యొక్క పప్పు ధాన్యాలతోనే మాకు ఆహారం పెట్టండి, మమ్మల్ని పరీక్షించండి, ఈ పప్పు ధాన్యాల్లోనే మా మోకాలు తేట పట్టి ఆరోగ్యంగా ఉంటాం, అన్నిలు భోజనము అది విగ్రహారాధన భోజనం తిన్నాము అని భోజనం దగ్గర కూడా ఆయన ఎలాగున్నాడమ్మా? తన ఘటాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా దానియేలు కాపాడుకున్నాడు. కాబట్టి దానియేలు దేవునికి బహుప్రియుడిగా మారి దానియేలు బహుదేవు దేశములో గొప్పగా ఉద్యోగంలో హెచ్చించబడ్డాడు. ఉద్యోగంలో కూడా దేవుడిని నమ్మకంగా గొప్పగా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. యోసేపు తప్పు అనుకున్నారా? యోసేపు కూడా ఏం చేశాడు? యోసేపు తన ప్రవర్తనను ఒక స్త్రీ వచ్చి పాపము చేయటానికి ఎంత ప్రేరేపించి శోధించినా ఆయన అంటున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు స్త్రీ శోధించి పాపం చేయను. అప్పుడు అంటున్నాడు, నా దేవునికి విరోధంగా ఈ పాపమును చేసి వ్యభిచారము చేసి ఇలాంటి కార్యం చేసి ఈ పాపాన్ని నేను మూట కట్టుకోలేను, చీ సైతానని ఆమెను నెట్టివేసి వస్త్రమాన్ని విడిచి పరిగెత్తుకుంటా పాపాన్ని విడిచి పారిపోయి పవిత్రంగా తన తాను కాపాడుకున్నాడు. నిజంగా ఐగుప్తు దేశానికి గొప్ప ప్రధానిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. తన కుటుంబానికి తలమాలికగా, తన దేశానికి తలమాలికగా దేవుడు చేశాడు. యోబు కూడా తన మాటలో ఏ పవిత్రత మాట విషయంలో కూడా ఎలా ఉన్నాడమ్మా? తన భార్యను చూసి భార్య రకరకాలుగా మాట్లాడుతుంటే మూర్ఖురాలని కూడా తిట్టకుండా, ఎందుకమ్మా మూర్ఖురాల్లాగా మాట్లాడతావు అని తన మాటలో కూడా తప్పిపోలేదట యోబు.
అందుకని ఆ సహనము, ఆ పవిత్రత చూసి, ఘటాన్ని కాపాడుకోవటం చూసి, నోటిని కాచుకోవటం చూసి దేవుడు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ, పోగొట్టుకున్న ఆరోగ్యం, పోగొట్టుకున్న ధనము, పోగొట్టుకున్నవన్నీ దేవుడు రెండంతలుగా దేవుడు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. హల్లెలూయా. అవును, మన ఘట్టాలని పవిత్రంగా కాపాడుకుంటే మన ఉద్యోగాల్లో దేవుడు ప్రమోషన్లు ఇస్తాడు, చదువుల్లో పైకి లేపుతాడు. నువ్వు ఉన్న చోట, నీ వ్యాపారంలో, నీ బిజినెస్ లో, నీ పనుల్లో నువ్వు ఎక్కడుంటావు అక్కడ పైకి చూపిస్తాడు కానీ కింద వ్యక్తిగా నువ్వు తలగా ఉంచుతాడు కానీ తోక నువ్వు అప్పించేలాగా చేస్తాడు కానీ అప్పు తీసుకునేలాగే కొంచెం. ఎందుకంటే నువ్వు కాపాడుకున్నప్పుడు ఒక ఏసేపు, ఒక దానియేలు, ఒక యోబును అలాగ వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళు పైకి లేపి పోగొట్టుకుని ఇచ్చి దీవించాడు, మనల్ని కూడా అలా దీవిస్తాడు అనే విషయాన్ని మనం మర్చిపోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ మన పట్ల దేవుడు చెప్పిన దాని కొరకు సుఖపడుతూ దేవుని పాత్రగా నేను వాడబడాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. మరి కృప దేవుని నీకు నాకు ఇచ్చి మరి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఒక పాత్రగా ఉండాలా. దేవుని స్వార్థ పనులు, సేవలు, సంఘములో, మందిరములో, అన్ని విషయాల్లో ఒక పాత్రగా వాడబడాలన్నది ఏ ఊరి ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు, అందరూ ఇక్కడ ఉపయోగపడే వాళ్ళే. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి ఒకటే ఇలా, ఒక్కొక్కరికి ఒక పని జరగాలంటే ఇంట్లో వస్తువులు ఉంటాయి, అన్ని బిందులే ఉండవు, గ్లాస్ కూడా ఉండిద్ది, అన్ని గ్లాసులే ఉండవు, చెంబులు కూడా ఉంటాయి, అన్ని చెంబులే ఉంటాయి, ప్లేట్లు కూడా ఉంటాయి, అన్ని ప్లేట్లే కాదు సాసర్లు కూడా ఉంటాయి, అన్ని సాసర్లే కాదు కప్పులు కూడా ఉంటాయి, అన్ని కప్పులే కాదు బకెట్లు కూడా ఉంటాయి, అన్ని బకెట్లే కాదు చెంచాలు కూడా, స్పూన్లు కూడా అవసరం, అన్ని స్పూన్లే కాదు పెద్ద పెద్ద డబరాలు కూడా ఉంటాయి, అన్ని డబరాలే కాదు రేకులు కూడా ఉంటాయి, రేకులే కాదు పొయ్యిలు కూడా ఉంటాయి. ఇవన్నీ లేకపోతే ఒక వ్యక్తి సాపీగా వెళదమ్మా. స్పూన్ కావాలా, గ్లాసు కావాలా, స్పూన్ కావాలా, డబరాలు కావాలా, పొయ్యి మీద పెడతానికి, మంట పెడతానికి పొయ్యి కావాలా, ఆ పొయ్యి మీద కాలటానికి అన్ని కావాలా. అలాగే మన సంఘంలో ధర్మము దేవుని పరిచయం జరగాలంటే ఒకడు స్పూన్ లాగా, ఒకడు గ్లాస్ లాగా, ఒకడు చెంబు లాగా, ఒక గ్లాస్ లాగా, ఒకడు డబరాలాగా, ఒకడు పొద్దాకలు ఖాళీ బిరువు మీద అలాగే దేవుడు ఉంటేనే దేవుడు తన పనిని. అంతేగా అందరికి ఒకే తలాంతి నీడు, ఒక్కొక్కరికి ఒక తలంతు అది పాత్రగా మనం వాడబడితే నా ఎవరికి బిడ్డ ఎంత శ్రమ పడింది, నేను ఉద్దేశం నెరవేర్చి నేను చాలా సంతోషపడ్డాడు. బలా నమ్మకమైన దాసురాలా, నమ్మకమైన దాసుడా అని దేవుడు మన రాజ్యంలో నీకు బహుమానాలు ఇస్తాడు. హల్లెలూయా. అలాంటి బహుమానాలు పొందుకున్నాం, పరలోకాల్లో ప్రవేశిద్దాం. పాత్రగా వాడబడటానికి దేవుడు మనకు కృపను గ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఒక ప్రకటనను ప్రకటించి ముగించేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి అది చాలా రోజుల నుండి సండే స్కూల్ ఆపేసాం. అక్కడ పాత చర్చి దగ్గర ఉన్నప్పుడు నుండి సండే స్కూల్ జరగల. అక్కడ జరిగినప్పుడు సండే స్కూల్ 30 మంది పిల్లలు వచ్చేవాళ్ళు. అవును, చాలా బాగా జరిగింది. అక్కడ సత్యమామ వాళ్ళ దగ్గర చర్చి తీసేసిన తర్వాత సండే స్కూల్ కార్యక్రమం జరగక అక్కడ పిల్లలు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు ఊర్లకి వెళ్ళిపోయారు, కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది కాలేజీస్కి వచ్చేసారు, పెద్దోళ్ళు అయ్యేలోకి దేవుడిని మర్చిపోయారు పిల్లలు కొంతమంది. తర్వాత ఇక్కడ సండే స్కూల్ పెట్టాలని 2-3 సార్లు చాలా చేసిన కుదరల. దేవుని మహాకృపను బట్టి నిన్నటి రాత్రి, శనివారం రాత్రి సండే స్కూల్ 7 నుండి 8 గంటల వరకు సండే స్కూల్, 8 గంటల నుండి 9:30 వరకు సిద్ధపాటుకుని పెట్టాలని నిర్ణయించాము. మరి ఆ ప్రకారంగా నిన్నటి దినాన సండే స్కూల్ ప్రారంభిస్తే 4 పిల్లలు వచ్చారు. దేవుని స్తోత్రం. ఇంకిద్దరు పిల్లలు మిస్ అయ్యారు. ఇంకా కొంతమంది 10 మంది పిల్లలు మనకు దగ్గరలో ఉన్నారు. ఈ పిల్లలతో పాటు సండే స్కూల్ కొనసాగుతుంటే మిగిలిన పిల్లలు కూడా హాజరవుతారు. హల్లెలూయా. మీ పిల్లలు కూడా సిద్ధపాటు మర్చిపోయేస్తున్నారు. మీ పిల్లలు కూడా పంపించాలి శనివారం. ఏమా అయితే నేను ప్రకటన చేస్తున్నాను, అందుకని తెలియదు కనుక మన పిల్లలందరూ సండే స్కూల్లో పెరిగితే కొంత వాక్యము, పాటలు, ప్రార్థన వాళ్ళకి నేర్పేస్తారు. సండే స్కూల్ జరిగింది శనివారం 7 to 8 గంట జరిగింది. నేనే ఉంటాను. తర్వాత 8 గంటల నుండి సిద్ధపాటు కూటం ఉండింది. మరి ఆ కూటంలో కూడా మనం పాల్గొన్నారు. ఎంతో ఘనంగా